హాయ్, హలో, నమస్తే అందరికి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు మీ సేవ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డులని ఈ జిల్లాలలో ఇవ్వడం జరిగింది. మిగతా జిల్లాలలో ఎప్పుడు ఇస్తారనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా చూసి అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనకి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా అనేది ఈ 4 పథకాలని జనవరి 26 తారీఖున మనకి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది ప్రజాపాలనలో గ్రామ సభల ద్వారా ఈ 4 పథకాలకి, కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడం జరిగినది. అయితే చాలా మందికి కొత్త రేషన్ కార్డులు, అలాగే పాత రేషన్ కార్డులు ఎవరైతే పెళ్ళై సపరేట్‌గా ఉన్నారో వారికైతే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. సో 10 సంవత్సరాల నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు అనేది అయితే ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కొత్త రేషన్ కార్డులు అనేది తీసుకురావడం జరిగింది. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరిగినది. చూసుకున్నట్లయితే మన నిజామాబాద్ జిల్లాలో 1000 మంది వరకు అయితే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ విషయం అయితే మనకి న్యూస్ పేపర్ ద్వారా అయితే మనకు తెలియడం అయితే జరిగింది. ఆ 1000 మందికి ఇచ్చిన కొత్త రేషన్ కార్డుల ద్వారా ఈ నెల ఫిబ్రవరి నుంచే ప్రభుత్వం వాళ్ళకి రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే విధంగా ఈ కొత్త రేషన్ కార్డు రావడం వల్ల ఈ నెల ఫిబ్రవరి నుంచే పథకాలనేది పొందడం జరుగుతుందన్నట్టు. రేషన్ కార్డు ఉండటం వల్ల 500కి గ్యాస్ సిలిండర్ వస్తుంది. 200 యూనిట్ కరెంటు ఫ్రీగా వస్తుంది. ప్రభుత్వం ఇంత మునుపు ఇచ్చేటంటివి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఈ కొత్త రేషన్ కార్డులు కలిగిన వారికి ఈ నెల ఫిబ్రవరి నుంచే వాళ్ళకి అమలు చేయడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త రేషన్ కార్డులు వేరే జిల్లాల్లో ఎందుకు ఇవ్వడం లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మార్చి 5వ తేదీ వరకు ఉండడం జరుగుతుంది. దానివల్ల కొన్ని జిల్లాలలో కొత్త రేషన్ కార్డుల అర్హుల లిస్ట్ పేరు వచ్చినా ప్రింటింగ్ చేసి ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పింది మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.